ఈ వీడియోలో మనం ఒక అమేజింగ్ న్యూస్ని డిస్కస్ చేయబోతున్నాం. మీరు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం కూడా ఇంకా ఎండవలేదు, జరుగుతూనే ఉంది. అండ్ ఇజ్రాయెల్ లెబనాన్ పైన వరుసగా దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైనికుల్ని బార్డర్లో వేటాడి మరీ చంపుతుంది. ఇలాంటి సమయంలో మన భారత్ కామ్గా ఉంటుందా? నో. భవిష్యత్తులో మనకు కూడా అలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి భారత సైంటిస్టులు అడ్వాన్స్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ని తయారు చేసి వాటిని టెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మన DRDO సైంటిస్టులు ఒక మిసైల్ని టెస్ట్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ బయటికి రావడంతో చైనా అండ్ పాకిస్తాన్లో వణుకు మొదలైంది. ఈ మిసైల్ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇటువంటి మిసైల్స్ మన ఇండియా దగ్గర ఉన్నాయి అని తెలిసి చైనా అండ్ పాకిస్తాన్ మన జోలికి రావాలంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తాయి. అయితే మన సైంటిస్టులు టెస్ట్ చేసిన ఆ మిసైల్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, వీటిని ఉపయోగిస్తే పాకిస్తాన్ అండ్ చైనా పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఈ అన్ని విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోస్ని చూడండి. మే 8వ తేదీన ఒడిశా ప్రజలకు ఆకాశంలో ఈ విధంగా మెరుస్తూ ఒక మిసైల్ కనిపించింది. ఈ విజువల్స్ బంగ్లాదేశ్లో కూడా కనిపించాయి. బంగ్లాదేశ్ ప్రజలు ఇండియా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిందని భయపడిపోయారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నట్టుగా మన భారత్ కూడా బయట అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, చాలా సైలెంట్గా చేసింది. అయితే ఇక్కడ DRDO సైంటిస్టులు అగ్ని-5 MIRV మిసైల్ని టెస్ట్ చేశారు. దీని గురించి మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ముందుగా MIRV అంటే ఏంటో తెలుసుకోవాలి. MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. ఇది ఎంతో ప్రమాదకరమైన మిసైల్. దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మనం ఈ మిసైల్ని శత్రువులపైన ఉపయోగిస్తే వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా దీన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి ఈ ఫోటో చూడండి. దీన్ని చూస్తే మల్టిపుల్ రాకెట్స్ ఆకాశంలో వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కదూ, కానీ కాదు. ఇది అమెరికా డెవలప్ చేసిన MIRV పీస్ కీపర్ మిసైల్ టెస్ట్ చేసినప్పుడు తీసిన ఫోటో. MIRV మిసైల్ ఎలా పనిచేస్తుంది అంటే ఇందులో మల్టిపుల్ వార్హెడ్స్ ఉంటాయి. ముందు చూడడానికి ఇది ఒక్క మిసైల్ లాగే ఉంటుంది. వన్స్ దీన్ని లాంచ్ చేశాక ఇది సర్టెన్ హైట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మల్టిపుల్ వార్హెడ్స్ని రిలీజ్ చేస్తుంది. ఒక్కో వార్హెడ్ ఒక్కో మిసైల్ లాగా శత్రువుల్ని అటాక్ చేస్తుంది. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక్కో వార్హెడ్ చాలా ప్రాపర్గా టార్గెట్ని ట్రాక్ చేస్తూ యాక్యురేట్గా హిట్ చేస్తాయి. ఈ వార్హెడ్ న్యూక్లియర్ క్యాపబుల్ కూడా కావచ్చు. ఒకవేళ న్యూక్లియర్ క్యాపబుల్ వార్హెడ్స్ని ఈ MIRV టెక్నాలజీ కలిగిన మిసైల్ నుంచి లాంచ్ చేస్తే శత్రువుల్ని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. వాళ్ళు ఎంతటి అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించినా దీని నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఒకసారి 1-2 మిసైల్స్ని ఐడెంటిఫై చేసి డెస్ట్రాయ్ చేయగలదు. కానీ ఈ MIRV ఒకేసారి 5, 10, 15 వార్హెడ్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ అవన్నీ కూడా ఇండిపెండెంట్గా టార్గెట్ని టార్గెట్ చేసి హిట్ చేస్తాయి. అందుకే MIRV టెక్నాలజీ ఏ దేశం దగ్గర ఉంటుందో వాళ్ళను ఓడించడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు కేవలం 5 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. నెంబర్ 1 ఆబ్వియస్లీ అమెరికా, నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 చైనా, నెంబర్ 4 ఫ్రాన్స్, నెంబర్ 5 UK. ఇక నంబర్ 6లో మన భారత్ యాడ్ అయింది. ఈ మిసైల్ టెస్ట్తో మోస్ట్ డేంజరస్ MIRV మిసైల్స్ కలిగిన ఇలైట్ గ్రూప్లో మన భారత్ యాడ్ అయింది. ఇది పాకిస్తాన్కి అండ్ చైనాకు చెమటలు పట్టించే న్యూస్. మన DRDO సైంటిస్టులు మే 8వ తేదీన దీన్ని టెస్ట్ చేశారు. ఒడిశా దగ్గరలో ఉన్న అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత ఇది ఆకాశంలో ట్రావెల్ చేసిన పాత్ కోస్టల్ ఏరియాలో 1000 కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది. బంగ్లాదేశ్ వాళ్ళు చూసి భయపడిపోయారు. అలాగే మన భారత ప్రభుత్వం ఈ టెస్ట్ని కావాలని సాయంత్రం టైంలో చేసింది. సాయంత్రం టైంలో చేస్తే ఈ మిసైల్ 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళి ఆ ఎత్తులో సూర్యకిరణాలు దీనిపైన పడి మెరుస్తుంది. అది మెరిసినప్పుడు ప్రపంచం మొత్తానికి దీని గురించి తెలుస్తుంది. చైనా, పాకిస్తాన్ అండ్ వెస్టర్న్ దేశాలకు మన దగ్గర ఈ టెక్నాలజీ ఉంది అని తెలియడానికే మనం కావాలని ఈ ఎక్స్పెరిమెంట్ని సాయంత్రం టైంలో చేశాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అందరికీ తెలియాలి అని సాయంత్రంలో ఎక్స్పెరిమెంట్ చేశాం, కానీ గవర్నమెంట్ దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి ఎందుకు టెస్ట్ చేయలేదు అని. మనం ముందుగా ఇలాంటి మిసైల్ని టెస్ట్ చేస్తున్నాము అని అనౌన్స్ చేస్తే మన పక్కనే ఉన్న గుంట నక్క
చైనా వేగంగా తమ షిప్పుల్ని మన ఇండియన్ ఓషన్లో డిప్లాయ్ చేసి మన మిసైల్ టెక్నాలజీని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తోంది. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర డేంజరస్ మిసైల్స్ అండ్ వెపన్ టెక్నాలజీ ఉంది అని శత్రువులకు తెలిస్తే సరిపోతుంది. అంతేకాని అది ఎలా పనిచేస్తుంది, దాని రేంజ్ ఎంత, దాని వర్కింగ్ మెకానిజం ఏంటి అని తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఇండియా ఈ విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఒక్కసారిగా టెస్ట్ చేసింది. అలాగే మన భారత్ ఓపెన్గా ఈ విషయాన్ని బయట చెప్పకపోవడానికి కారణం మనకు మేజర్గా శత్రువులు మన చుట్టే ఉన్నారు. పాకిస్తాన్, చైనా అండ్ రీసెంట్గా బంగ్లాదేశ్. వీళ్లను మనం టార్గెట్ చేస్తే సరిపోతుంది. మిగతా దేశాలకు మన దగ్గర వాళ్ళను కూడా హిట్ చేసే మిసైల్ టెక్నాలజీ ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. అలా మనం ఓపెన్గా చెబితే ఆ దేశాలు కూడా అఫెండ్ అవుతాయి. ఉదాహరణకి యూరప్, అమెరికా లాంటి దేశాలు ఈజీగా అఫెండ్ అవుతాయి. మనం ఈ MIRV టెక్నాలజీని అగ్ని-5 మిసైల్ ద్వారా టెస్ట్ చేశాము. మీకు అగ్ని-5 మిసైల్ యొక్క క్యాపబిలిటీ తెలుసా? దాని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం ఇది 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల రేంజ్ వరకు ట్రావెల్ చేసి శత్రువుల్ని నాశనం చేయగలదు. అంటే ఇది ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి రీచ్ కాగలదు. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల్ని ఇది హిట్ చేయగలదు. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు. అయితే ప్రపంచ దేశాలు దీన్ని ICBM అని చెప్తున్నాయి, కానీ మన ఇండియా మాత్రం దానికి ఒప్పుకోదు. మనం ఇది ICBM కాదు, కేవలం ఒక లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అని చెబుతున్నాము. మనం కావాలనే దీని రేంజ్ని తగ్గించి చెప్తాము, ఎందుకంటే ఇతర దేశాల్ని అఫెండ్ చేయాలి అని మనం అనుకోవట్లేదు. మన దగ్గర ఉన్న ఈ అగ్ని-5 మిసైలే మోస్ట్ డేంజరస్. ఇక దానికి MIRV టెక్నాలజీ తోడైతే అది ఇంకా ఎంత ప్రమాదకరంగా మారుతుందో మీరు ఇమాజిన్ చేయండి. ఈ మిసైల్ నుంచి ఒక్క వార్హెడ్ని శత్రువులు మిస్ అయినా, ఒక్కటి వెళ్ళి శత్రువుల్ని హిట్ చేసినా అది సిటీ మొత్తాన్ని తగలబెట్టేయగలదు. ఇది ఇంతటి పవర్ఫుల్ కాబట్టే మనం ఓపెన్గా బయట చెబుతూ బోస్ట్ చేయట్లేదు. కానీ టాప్ కంట్రీస్కి, ఉదాహరణకి అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ అండ్ యూరోపియన్ దేశాలకు చాలా క్లియర్గా తెలుసు ఇండియా దగ్గర ఈ టెక్నాలజీ వచ్చేసింది అని. ఇండియాతో పాటు ఇలాంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉంది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ పరంగా చాలా ముందుంటారు. కానీ వాళ్ళు అఫీషియల్గా బయటకు చెప్పలేదు. ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇజ్రాయెల్ తమ దగ్గర లేదని చెబుతుంది. కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయని అందరికీ తెలుసు, బట్ వాళ్ళు అఫీషియల్గా ఒప్పుకోరు. అయితే విచిత్రంగా పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర దేశం కూడా మా దగ్గర MIRV టెక్నాలజీ కలిగిన మిసైల్స్ ఉన్నాయని చెప్తుంది. ఉన్నాయి అని ఎవరైనా చెప్పొచ్చు, దాన్ని ప్రూవ్ చేయాలి కదా. వీళ్ళు ఇప్పటి వరకు ఇలాంటి మిసైల్ని టెస్ట్ చేసినట్టుగా ఒక వీడియో కానీ ఫోటో కానీ ఏదీ లేదు. జస్ట్ మా దగ్గర ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఈ టెక్నాలజీ లేదు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో వీళ్ళు అందరికన్నా ముందుంటారు. ఈ విషయం నేను మాత్రమే కాదు, వెస్టర్న్ మీడియా మొత్తం ఇదే విషయాన్ని చెప్తుంది. మీరు ఇప్పటికిప్పుడు గూగుల్కు వెళ్ళి MIRV టెక్నాలజీ కలిగిన దేశాల లిస్ట్ని చూడండి. అందులో 5 మాత్రమే ఉంటాయి: అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK అండ్ ఇప్పుడు మన భారత్ని యాడ్ చేశారు. పాకిస్తాన్ పేరు ఆ లిస్ట్లో ఉండదు. ఇప్పుడు మన ఇండియా పేరును కూడా అన్ని దేశాలు ఈ లిస్ట్లో యాడ్ చేస్తాయి, ఎందుకంటే ఇండియా చాలా ఓపెన్గా ఎక్స్పెరిమెంట్ చేసి ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. కానీ పాకిస్తాన్ జస్ట్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకుంటుంది అంతే. మన దగ్గర ఉన్న S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని బీట్ చేయాలి అంటే నిజంగా పాకిస్తాన్కి ఇలాంటి మిసైల్స్ ఉండాలి. కానీ వాళ్లకు ఇలాంటి మిసైల్ని డెవలప్ చేసేంత అవకాశం ఇంకా లేదు, రాలేదు. బై ద వే, మన DRDO ఒక స్పెషల్ ప్రాజెక్ట్ అండర్లో ఈ MIRV లాంటి సూపర్ టెక్నాలజీని తయారు చేస్తోంది. ఇంకా ఇంతకన్నా బెటర్ వాటిని కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరేంటో తెలుసా? మిషన్ దివ్యాస్త్ర. దివ్యాస్త్ర అంటే మన హిందూ చరిత్రలో దేవతలు ఉపయోగించిన ఆయుధాలు. మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు వీటిని యూజ్ చేస్తారు. బై ద వే, దివ్యాస్త్రాన్ని రెగ్యులర్గా యూజ్ చేయలేము. ఎప్పుడైతే అది ఖచ్చితంగా అవసరం, క్రిటికల్ వార్ టైంలోనే వీటిని ఉపయోగించేవారు. సో మిషన్ దివ్యాస్త్ర అండర్లో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన మిసైల్స్ని మన సైంటిస్టులు ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకో అమేజింగ్ విషయం ఏమిటంటే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. నెక్స్ట్ ఒక అతిపెద్ద అల్టిమేట్ మిసైల్ రాబోతుంది. దాని పేరే అగ్ని-6. రీసెంట్గా DRDO చైర్మన్ చాలా క్లియర్గా చెప్పారు, మా దగ్గర అగ్ని-6 తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ రెడీగా ఉంది. గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చిన వెంటనే దాన్ని టెస్ట్ చేసి చూపిస్తాము అని చెప్పారు. అగ్ని-6 అంత తోపా అంటే ఎస్. అగ్ని-5 ఇంత డేంజరస్గా ఉంది అంటే అగ్ని-6 ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. మీకు ఒక చిన్న శాంపిల్ చెప్తాను. అగ్ని-6కి ఒక పర్టికులర్ రేంజ్ అనేది ఉండదు. అఫీషియల్గా 12,000 నుంచి 14,000 కిలోమీటర్లు అని చెప్తారు.
కానీ మనం ఈ మిసైల్ని ఉపయోగించి ఈ భూమిపై ఉన్న ఏ ప్రాంతాన్నైనా నాశనం చేయగలము. వేరే దేశం, వేరే ఖండం, ఈ భూమిపై ఉన్న ప్రతి పాయింట్ని ఈ మిసైల్ టార్గెట్ చేసుకుని డిస్ట్రాయ్ చేయగలదు. అంతటి టెక్నాలజీ కలిగిన మిసైల్స్ మన భారత్ దగ్గర రెడీగా ఉన్నాయి అని వెస్టర్న్ మీడియాస్ క్లెయిమ్ చేస్తున్నాయి. బట్ మన ఇండియా ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ వెరీ సూన్ ఆ న్యూస్ కూడా రాబోతుంది. అప్పుడు అగ్ని-6 గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో తీసుకొస్తాను. మొత్తంగా మన DRDO సైంటిస్టులు రోజు రోజుకి అన్స్టాపబుల్గా మారుతున్నారు. వీళ్ళు డెవలప్ చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ వేగం చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మన ఇండియా మిలిటరీ పవర్లో వన్ ఆఫ్ ది డామినేటింగ్ ఫోర్స్గా నిలుస్తుంది. ఆల్రెడీ మనం డామినేటింగ్ ఫోర్స్, ఇంకా పవర్ఫుల్ కాబోతున్నాము. ఇలాంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయని తెలిసి చైనా ఇప్పుడే కాదు ఎన్నటికీ మన జోలికి రాదు. ఇక పాకిస్తాన్ని ఎలా డీల్ చేయాలో మనకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ వాళ్ళు మూర్ఖులు, ఎస్పెషల్లీ అక్కడి లీడర్లు. ఎందుకంటే వాళ్ళు మనపై గెలవము అని తెలిసి కూడా యుద్ధానికి వస్తారు. కేవలం అక్కడి ప్రజల్ని మెయిన్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు యుద్ధాన్ని ఎంచుకుంటారు. ఈసారి పాకిస్తాన్ మళ్ళీ ఇండియా పైన యుద్ధానికి వస్తే నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ మిగలదు. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్ని ఇండియా రెడీ పెట్టుకుని ఉంది. మీలో ఎంతమంది మన సైంటిస్టులు డెవలప్ చేసిన MIRV టెక్నాలజీ గురించి కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమంది అగ్ని-6 మిసైల్ గురించి తెలుసుకోవడానికి ఎగ్జైటెడ్గా ఉన్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉంటే నెక్స్ట్ వీడియోలో అగ్ని-6 స్పెసిఫికేషన్స్ని, క్యాపబిలిటీస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.